వెల్కమ్ టు టాప్ హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంకల్పూడి అనిత విశాఖ జిల్లా సింహాచలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రి అనితకు ఈవోఎన్ సుజాత, ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు, వేద పండితులతో కలిసి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. దర్శనానికి ముందు ఆమె స్వామివారి కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అనంతరం స్వామివారి దర్శనంతో పాటు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వేద పండితులు వేద ఆశీర్వచనం నిర్వహించగా ఆలయ అధికారులు శేషవస్త్రం, స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. హోంమంత్రి స్వామి ఆశీస్సులతో ప్రజల సంక్షేమం కోసం ప్రార్థించినట్లు తెలిసిందే. హుజనాబాద్ లో ఎల్లమ్మ బోనాల పండుగ భక్తి శ్రద్ధలతో వైభవంగా కొనసాగింది. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, ఊరేగింపులు నిర్వహించగా స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. భక్తులతో కలిసి మంత్రి డప్పుల మధ్య నర్తించడంతో వేడుకకు మరింత ఉత్సాహం తెచ్చింది. పల్లకి ఊరేగింపు సమయంలో మంత్రి జానపద పాటలకు అడుగులు వేసి అందరినీ ఆకట్టుకున్నారు. ప్రజలతో మమేకమవుతూ పండుగ ఆనందాన్ని పంచుకున్న ఆయనకు భక్తులు ఘనంగా స్వాగతం పలికారు. బోనాల సందర్భంగా పోలీసు విభాగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. హుజనాబాద్ బోనాల పండుగలో మంత్రి భాగస్వామ్యం కావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మళ్ళీ పౌర్ణమి దాకా జరిగే ఉత్సవాల్లో లక్షలాది మంది పాల్గొంటారు. పక్క రాష్ట్రాల నుంచి, పక్క జిల్లాల నుంచి కూడా అందరికీ స్వాగతిస్తూ ఉన్నాం. అన్ని రకాల ఏర్పాట్లు ప్రభుత్వ పక్షాన, అధికారుల పక్షాన అన్ని రకాల అంశాలు ఇక్కడ చేయబడతా ఉన్నాయి. దైవ ఎల్లమ్మ తల్లి అంటే ఆనాడు కాకతీయుల కాలం నుంచి తర్వాయి పాపన్న దగ్గర నుంచి ఈ యొక్క దేవాలయానికి ఒక చరిత్ర ఉంది. డిసెంబర్ 2023 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 3 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ లోని సొనాటా సాఫ్ట్వేర్ ఫెసిలిటీ సెంటర్ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. ప్రైవేట్ రంగంలో ఇప్పటికే 1,00,000కు పైగా ఉద్యోగాలను కల్పించామని చెప్పారు. మరో 1,00,000 ఉద్యోగాల లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని వెల్లడించారు. పెట్టుబడుల పట్ల రాష్ట్రానికి ఉన్న ఆదరణ, పారిశ్రామిక విధానం ప్రభావంతో ఐటీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. యువతకు అవకాశం కల్పించడమే లక్ష్యమని, టెక్ రంగంలో హైదరాబాద్ ప్రత్యేక స్థానం సాధించాలని కృతనిశ్చయంతో పనిచేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. That we have attracted nearly 3 lakh crore investment since December 2023. We have created more than 1 lakh jobs in private sector. During my trips to the World Economic Forum in Davos and investor meets in the US, South Korea, Japan and Singapore, we have convinced the world that Telangana means business. This year to Davos, we have become a #1 state in attracting investments at almost 1.78 lakh crores. We are #1 state in India in investments, both domestic and international. Hyderabad is now a GCC hub in both software and life sciences. Hyderabad emerged as a leading hub for AI-ready data centers, life sciences and manufacturing sectors. IT giants like Microsoft, Cognizant, HCL Tech, Infosys and Wipro have all opened new campuses and are expanding. We are #1 state in policing and law and order according to Government of India report.
లిక్కర్ కేసులో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి ఎలాంటి ప్రమేయం లేదని ఆయన తరపు న్యాయవాది అనుదీప్ స్పష్టం చేశారు. రాజకీయాలకు స్కామ్లకు రాజశేఖర్ రెడ్డి దూరమని, ఎక్కడ ప్రత్యక్షంగా గానీ లేదా పరోక్షంగా గానీ ఆయన పాత్ర లేదన్నారు. వివిధ పొలిటికల్ పార్టీలకు నివేదికలు అందించినా రాజకీయాల్లో ఆయనకంటూ ప్రత్యక్ష సంబంధం లేదని తెలిపారు. ఆయన అమెరికాలో సంపాదించిన సంపదతో ప్రస్తుతం భారత్లో వ్యాపారాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. విచారణలో చెప్పినట్టు ప్రసారమవుతున్న అంశాలు తప్పుడు ప్రచారమని ఖండించారు. వైసీపీ నేతలతో వ్యక్తిగతంగా సన్నిహితంగా ఉండొచ్చేమో కానీ పార్టీతో రాజకీయంగా ఆయనకు ఎలాంటి లింక్ లేదని న్యాయవాది పేర్కొన్నారు. సంబంధించి బయట జరుగుతున్న ప్రచారం కేసిరెడ్డి గారు మొత్తం తెరవెనుకుని నడిపించారని, మొత్తం వ్యవహారంలో ఆయన కీ రోల్ పోషించారని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి రాజశేఖర్ రెడ్డి గారికి ఈ లిక్కర్ కేసుకి ఎటువంటి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఎటువంటి సంబంధం లేదు. ఆయన ఒక సెఫాలజిస్ట్గా రాజకీయ ప్రజల్లో పార్టీల పైన ఉన్న ఒపీనియన్స్ని సర్వే చేసి దానికి సంబంధించి రిపోర్ట్లు తయారు చేసి ప్రచురిస్తారు. అంతకు మించి దానికి ఇంకేం సంబంధం లేదు. స్వతహా ఆయన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొందరు వ్యక్తులకి దగ్గర అయి ఉండొచ్చు కానీ పార్టీకి రాజకీయానికి ఆయనకి ఎటువంటి సంబంధం లేదు. ఆయన ఆస్తులు ఏవి ఉన్నా కూడా, ఏ కంపెనీస్ ఉన్నా కూడా, ఆయన సొంత ప్రాపర్టీస్ ఏవైనా కూడా అన్నీ కూడా వైట్ ట్రాన్సాక్షన్లో అన్నీ క్లియర్. ఆయన యుఎస్లో సంపాదించిన వైట్ అమౌంట్తో రన్ అవుతున్నాయి. వాటితో కొన్న అసెట్స్ మాత్రమే తప్పించి ఇంకా ఏది కాదు. అవి ఫర్దర్గా కోర్టులో మనకి ప్రూవ్ అవుతాయి. అటాచ్మెంట్స్ అయినా ఫ్రీజర్స్ అయినా అన్నీ కూడా కోర్టు తొలగిస్తుందని మేము భావిస్తున్నాం. మొన్న 7 రోజులు కస్టడీలో కూడా చాలా విషయాలు బయటకు వచ్చాయి. పూర్తిగా సమాచారం అంతా చెప్పాడు కస్టడీ అనేది. దాదాపు 600 పైన ప్రశ్నలు ఆయన పైన సంధించినా కూడా ఏ ఒక్క విషయంలో కూడా ఆయన జరిగింది తప్పించి ఇంకా ఏ విషయం కూడా వెల్లడించలేదు. ఆ విషయాలు మీరు గమనిస్తే దాంట్లో ఆయన పాత్ర ఏది లేదు అనేది రుజువైంది. ఆయన కంపెనీస్ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని కంపెనీస్ బ్యాంక్ అకౌంట్స్ని ఫ్రీజ్ చేయడం జరిగింది. అది ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో భాగంగా చేసింది కానీ దాంట్లో ఏదో జరిగింది అనేది మాత్రం ఇంకా రుజువు అవ్వలేదు. ఆడిట్ జరిగినాక ఫ్రీజింగ్ ఏదైతే ఉందో తొలగిస్తారు, లేదా కోర్టు త్రూ అది మేము ఏదో కోర్టు దాన్ని తొలగిస్తుందని మేము భావిస్తాం. అది రాజకీయ విమర్శ. మీరు గమనిస్తే కేసుని ఈయన కంటే ఇంకా పెద్ద వ్యక్తులు అందరినీ కూడా తప్పించి ఈయనని ఏవన్గా పెట్టడం అనే దాంట్లోనే కనబడుతుంది. అది మీకే తెలియాలి. నా రాజశేఖర్ రెడ్డి వారికి ఏది ఉన్నా కూడా నేను దానికి సంబంధించి ప్రొసీజర్ ప్రకారము ఆయన రైట్ ఏది ఉందో దాని ప్రకారం మేము వెళ్తుంటాము. బెయిల్ పిటిషన్ ఇంకా ఫైల్ కాలేదు, ఫైల్ చేస్తాము. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆయన రిమాండ్ ఛాలెంజ్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ ఉంది. వచ్చే 14వ తారీఖున అది హీరింగ్కి వస్తుంది. దిలీప్ చాణక్య వరకు అంటే ఆయన రాజశేఖర్ రెడ్డి గారితో కలిసి ఆయన సొంత కంపెనీలకు సంబంధించిన పనులు చూసుకునే వాళ్ళు. అంతకు మించి ఈ లిక్కర్కి కానీ ఈ పాలిటిక్స్కి కానీ ఎటువంటి సంబంధం లేదు. పాకిస్తాన్ సైన్యం పలు అవిశ్రాంత ప్రయత్నాలు చేసిన భారత దళాలు అప్రమత్తంగా స్పందించి దేశంలోని పౌరులు మరియు సైనిక మౌలిక సదుపాయాలకు నష్టాన్ని సమర్థవంతంగా తగ్గించగలిగామని డీజీ ఎయిర్ ఆపరేషన్స్ ఎయిర్ మార్షల్స్ ఏకే భారతి తెలిపారు. పాక్ కుట్రలకు కళ్లం వేసిన విధానం భారత దళాల కట్టుదిట్టమైన గమనిక, ముందస్తు చర్యలకు నిదర్శనమని పేర్కొన్నారు. శత్రు దేశం నుంచి వచ్చే బెదిరింపులు భారత భద్రతను దెబ్బతీయలేవని, ప్రతి ప్రయత్నాన్ని ధైర్యంగా ఎదుర్కొంటామన్నారు. దేశ రక్షణకు నిత్యం సిద్ధంగా ఉన్నందున పౌరులు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. This brings me to the point, how have Indian forces managed to minimize the damage to both civilian and military infra in the country, in spite of the unrelenting efforts by the Pakistani forces? Most of you and the majority populace within the country have had a lot to say about the layered and integrated air defense systems put in place by the Indian Armed Forces, which includes the assets of the Indian Army,
the Indian Navy, in addition to the primary air defense assets of the Indian Air Force. As you all are well aware, this robust AD system comprises of a large variety of multi-layered AD sensors and weapon systems, from point defense weapons like the low-level air defense guns, shoulder-fired manpads, and short-range surface-to-air missiles or SAMs, to area defense weapons like the air defense fighters and longer-range surface-to-air missiles within our inventory. Additionally, the numerous waves of drones and unmanned combat aerial vehicles employed by Pakistan were also thwarted by the indigenously developed soft and hard kill counter-US systems. మాజీ సీఎం వైఎస్ జగన్ హెలికాప్టర్ ఘటనపై కొనసాగుతున్న విచారణలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి హాజరయ్యారు. చెన్నై కొత్తపల్లి మండల పోలీస్ స్టేషన్ కు వచ్చి విచారణలో పాల్గొన్నారు. ఇటీవల రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గ్రామంలో జగన్ పర్యటన సమయంలో హెలికాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతిన్న ఘటన నేపథ్యంలో పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులో సంబంధిత వ్యక్తులపై విచారణ కొనసాగుతోంది. విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు నోటీసులు జారీ చేయగా వాటి మేరకు మాజీ ఎమ్మెల్యే తోపుడు హాజరైనట్టు సమాచారం. ఈ ఘటనపై మరిన్ని వివరాల త్వరలో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. హత్య చేసింది పరిటాల సునీత తమ్ముడు, వాళ్ళ కొడుకులు, వాళ్ళ బంధువులు. ఆ వైఫల్యంలో ఏ అధికారి పైన చర్యలు తీసుకున్నారు? జగన్ గారికి రక్షణ కల్పించే విషయంలో వైఫల్యం పైన ఏ అధికారి పైన చర్యలు తీసుకున్నారు? డిబేట్ పెట్టండి, పాల్గొంటాం. ఏదండి సభ్య సమాజం తలదించుకునే విధంగా అసలు ఒక ఇష్యూని తప్పుదోవ పట్టించి ఏం సాధించాలనుకుంటున్నారు? ఇక్కడ జరుగుతున్న హత్య రాజకీయాలను ఈటీవీ సమర్థిస్తుందా? ఐఎమ్ క్వశ్చనింగ్ యూ, ది జర్నలిస్ట్ హూ హస్ క్వశ్చన్ మీ, ఐఎమ్ క్వశ్చనింగ్ యూ. ఇక్కడ ఉన్నటువంటి మీడియా ఛానల్స్ క్వశ్చన్ చేస్తున్న హత్య రాజకీయాల్ని మీడియా సమర్థిస్తుందా? తెలుగుదేశం పార్టీ సమర్థిస్తుందా? దీనికి సమాధానం చెప్పి తర్వాత మాట్లాడండి. ఈరోజు రాప్తాడు నియోజకవర్గంలో ఒక హత్య జరిగింది. దానికి బాధ్యులు ఎవరు? పరిటాల సునీత బంధువులు. అంతకు ముందు రోజు పరిటాల శ్రీరామ్ అక్కడికి వచ్చి హంతకుల ఇళ్లలో సమావేశం ఏర్పాటు చేసుకున్నాడు. 120 ఎందుకు వర్తించదు? కుట్ర జరిగిందని ఎందుకు వర్తించదు? ఎందుకు వారి పరిటాల శ్రీరామ్ పైన కేసు ఎందుకు పెట్టరు? మళ్ళీ మరుసటి రోజు దేశాలు వదిలిపెట్టి పారిపోయినారు వాళ్ళు. వాళ్ళ మీద కేసు ఎందుకు నమోదు చేయరు? దీన్ని ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తారా? నాన్ బెయిలబుల్ కేసులతో పాటు బెయిలబుల్ సెక్షన్స్ అంటే 7 years ఇంప్రిజన్మెంట్ బిలో ఉన్నదానికి స్టేషన్ బెయిల్ ఇవ్వాలా? ఇదే హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. హైకోర్టు 41A నోటీస్ ఇవ్వమని ఆదేశాలు ఇస్తే హైకోర్టు హెచ్చరించింది. ప్రకాష్ రెడ్డి విచారణకు సహకరించకపోతే చర్యలు తీసుకోండి అని ఇచ్చింది. ఒక మీడియా లాక్కురమ్మనింది, ఇంకో మీడియా ఏందా బొంగు లాక్కొచ్చేది? హైకోర్టు ఏం చెప్పింది? అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటరు, సార్ మాకు సంబంధించినటువంటి నిందితుడు విచారణకు సహకరించకపోతే మేము ఏం చేయాలంటే డూ యాజ్ పర్ యువర్ రూల్స్, మీకున్నటువంటి పోలీస్ గైడ్ లైన్స్ ప్రకారం చేయమని చెప్పారు. మీరు అది 41A నోటీస్ ఇచ్చింది అనేది పక్కన పెట్టి మీకు ఏం కావాలో అది మీరు రాసుకుంటా అన్నారు. ప్రజలు గమనిస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు. అనంతపురం జిల్లాలో హత్యా రాజకీయాలు, దోపిడీలు, దుర్మార్గాలు, దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి. ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చారు. వందల హామీలు ఇచ్చారు. ఇంటింటికి లక్షల రూపాయలు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అనే రకంగా తప్పుడు కూతల హామీలు నమ్మి మోసపోయిన ప్రజలు వెనక్కి తిరుగుకుంటున్నారు, తిరగబడుతూ ఉన్నారు. అందులో భాగంగా లింగమయ్య హత్య జరిగింది. లింగమయ్య హత్య జరిగితే ప్రజలు తిరగబడినారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మీరు కంట్రోల్ చేయలే. వైఫల్యం పోలీసులది. అంతేనా? వారి ప్రశ్నలన్నీ కూడా అడగడం జరిగింది. దానికి సమాధానం నేను చెప్పడం. అంటే బ్యారికేడ్ల భద్రత విషయంలో ముందు రోజు ఇచ్చిన సూచనలు మీరు పాటించలేదని నేను ఐఎమ్ నాట్ ఆన్ రికార్డ్. హెలిప్యాడ్ ఏర్పాటు విషయంగా కానీ, హెలికాప్టర్ ల్యాండింగ్ విషయంగా కానీ పర్మిషన్ అడిగింది నేను కాదు, అనుమతి ఇచ్చి నా అడ్రస్ చేసింది నాకు కాదు. హెలిప్యాడ్ లోపలికి పలానా వాళ్ళని అనుమతించమని అడిగింది నేను కాదు. పోనీ హెలిప్యాడ్ నిర్మాణం జరుగుతూ ఉంది, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి,
అని వచ్చి పర్యవేక్షణ ముందు రోజు కానీ అంత ముందు రోజు కానీ వచ్చి చేసింది నేను కాదు. పోలీస్ డిపార్ట్మెంటు బ్యారికేడ్ల చుట్టూ వచ్చి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ తీవ్ర విమర్శలు చేశారు. ఎవరు చెప్పినా వినని వాడిని నాయకుడు అన్నారని, అలాంటి వారిని సైకో అంటారని ఘాటుగా వ్యాఖ్యానించారు. రేవంత్ నియంతృత్వ ధోరణి పార్టీ లోపలికే కాదు ప్రభుత్వ పరిపాలనలోనూ స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అహంకారంగా మార్చుకుని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీలో విన్నపాలకైనా ప్రజల ఆకాంక్షలకైనా విలువలేని పరిస్థితి తలెత్తిందని పేర్కొన్నారు. ఈటెల వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. రేవంత్ తీరు కాంగ్రెస్ కు నష్టమే దేవనుందనేది ఈటెల రాజకీయ విశ్లేషణగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి గారు ఏదో పెద్ద మార్పు వస్తుందని చెప్పి నీకు అధికారం కట్టబెట్టింది, పేన మీ నుంచి పూలబడ్డ అవుతుంది, ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నారు అని చెప్పి చాలాసార్లు మాట్లాడితే ఆయన ఇంకింత రెచ్చిపోయి అన్న మాట ఏంటంటే, ఎవరు చెప్పినా వినను, నేను నాకు నేనే నిర్ణయం తీసుకుంటా, పక్కా కూల కొట్టవలసిందే, మొత్తం బుల్డోజర్లు పెట్టవలసిందే, అడ్డమచ్చినోని బుల్డోజర్ కింద తొక్కవలసిందే, కూల కొట్టవలసిందే. ఇది ఆయన స్టేట్మెంట్. నేనన్నా రాజు కూడా మారు వేషంలో అప్పుడప్పుడు ప్రజలేమనుకుంటారో చూసేస్తాను. సరే నువ్వు రాజు కాకపోవచ్చు కానీ నీ కింద ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, వాళ్ళైనా నీకు చెప్పుంటారు కదా ఇక్కడ ఇట్లా ఉంది అని చెప్పి చెప్పుంటారు కదా, ఎందుకు మీరు వింటలేరు అని చెప్పి మళ్ళా ఇట్లా స్టేట్మెంట్ నడుస్తూనే ఉంది. నడిస్తే ఆయన అన్నాడు మళ్ళీ నేను ఎవరు చెప్పినా వినను అని. నేను అప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చిన, ఎవరు చెప్తే వినని వాణ్ణి, ఎవరు చెప్పినా వినని వాణ్ణి ఆయన నాయకుడు అనరు, మనిషి అనరు, సైకో అంటారు అని చెప్పాను. సైకో అంటారు అని చెప్పాను. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన దేశ భద్రతా పరిస్థితులపై అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమీక్షా సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్లు, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ సైనిక సేవా విభాగం ఉన్నతాధికారులు హాజరయ్యారు. దేశ సరిహద్దుల భద్రత, అంతర్జాతీయ పరిణామాల ప్రభావం, ఉగ్రవాదం, టెర్రరిజంకు వ్యతిరేకంగా తీసుకోవాల్సిన చర్యలు, కీలక రహస్య సమాచారం తదితర అంశాలపై చర్చ జరిగినట్టు సమాచారం. దేశవ్యాప్తంగా భద్రతా స్థితిగతులపై సమగ్ర అవగాహనతో ముందుకెళ్లేలా ఈ సమావేశం దిశానిర్దేశం చేసినట్టు భావిస్తున్నారు. తిరుమల శ్రీవారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు. తిరుమలలో వైకుంఠ మండపం ద్వారా స్వామివారి సేవలో పాల్గొన్న వారు ప్రత్యేక పూజలకు హాజరయ్యారు. దర్శనం అనంతరం తిరుమల వేద పండితుల నుంచి తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. రాష్ట్ర ప్రజల శాంతి, సమృద్ధి కోసం శ్రీ వెంకటేశ్వరుని ఆశీస్సులు కోరినట్లు మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో భక్తులకు అందుబాటులో ఉన్న ఏర్పాట్లను మంత్రులు ప్రశంసించారు. భద్రత మరియు భక్తుల సౌకర్యాల పరంగా అధికారుల చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఓం నమో వెంకటేశాయ. భక్తి విజ్ఞప్తి, వెంకట గారు ఆలయం ఎదురుగా ఉన్నారు. మార్నింగ్
ముస్లిం మాట్లాడినాడు సీనియర్ నటుడు అక్కినేని నాగార్జున లైసెన్స్ రెన్యువల్ కోసం హైదరాబాద్ లోని ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయాన్ని సందర్శించారు. సాధారణ పౌరుడిలా వచ్చి ఫోటో దిగించి సంతకం చేసి అధికారిక ప్రక్రియను పూర్తి చేశారు. నాగార్జున రాకతో ఆర్టీఓ కార్యాలయంలో ఒక్కసారిగా ఉత్సాహం పెరిగింది. అక్కడి సిబ్బంది ప్రజలు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు క్యూ కట్టారు. నాగార్జున కూడా అందరితో వినయంగా ఫోటోలు దిగుతూ అభిమానులను ఆకట్టుకున్నారు. కార్యక్రమం ముగిసిన వెంటనే తన కారులో వెళ్లిపోయారు. స్టార్ హీరో ప్రభుత్వ కార్యాలయానికి స్వయంగా రావడం అందరిలోనూ ఆసక్తిని రేపింది. సాధారణ విధానాన్ని పాటించిన నాగార్జున వినమ్రతకు నిదర్శనమయ్యారు. మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనేందుకు భారత్ వచ్చిన 22 దేశాల సుందరీమణులు తెలంగాణ రాష్ట్రంలోని నాగార్జున సాగర్ బుద్ధవనాన్ని సందర్శించారు. వారిని జానపద, గిరిజన నృత్య కళాకారులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. బుద్ధవనం పర్యటన సందర్భంగా విహారాలని చూసి ప్రశాంతతతో నిండిన అనుభూతిని పొందారు. బౌద్ధ థీమ్ పార్క్ లో ఉన్న బుద్ధ విగ్రహాల వద్ద ధ్యాన కార్యక్రమంలో పాల్గొని ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. తెలంగాణ సాంస్కృతిక సంపదతో పాటు భారత బౌద్ధ వారసత్వాన్ని ఈ పర్యటనలో అత్యంత ఆసక్తితో వీక్షించినట్లు తెలిపారు వారు. ఈ అనుభవం తాము ఎప్పటికీ మర్చిపోలేమని అన్నారు.